ఫ్రెండ్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, ముఖ్యంగా సుప్రీంకోర్టు సంచలన తీర్పు, దేశ చరిత్రలోనే మొట్టమొదటిది అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. సో ముఖ్యంగా దేశంలో రాష్ట్ర ప్రభుత్వాలు అసెంబ్లీలో ఆమోదించినటువంటి బిల్లుల విషయంలో గవర్నర్ ఆమోదించకుండా పెండింగ్లో అయితే అలా పెడుతున్న వ్యవహారంపై సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసిందనమాట. ఎందుకంటే కేంద్రం చెప్పు చేతుల్లో ఉన్న గవర్నర్లు రాష్ట్రపతి ఇలా పెండింగ్లో పెడుతూ పోతే జరుగుతుంది. ఇక మనము చెప్పే క్రమంలో పొరుగు దేశాలు నేపాల్, బంగ్లాదేశ్ చోటు చేసుకున్నటువంటి ఘటనలు సుప్రీంకోర్టు మరోసారి అయితే గుర్తు చేయడం జరిగింది. పెండింగ్లో అలా పెట్టకూడదు అనే విషయాన్ని ప్రస్తావన చేయడం జరిగింది. ముఖ్యంగా తమిళనాడు, పంజాబ్, కేరళ రాష్ట్రాల్లో గవర్నర్లు గతంలో అసెంబ్లీ పంపిన బిల్లును కూడా ఆమోదించకుండా పెండింగ్లో ఉంచడం వల్ల రాష్ట్రపతి పరిశీలనలో పంపడం ఇవన్నీ కూడా చేశారన్నమాట. దీన్ని సవాల్ చేస్తూ దాఖలైనటువంటి ముఖ్యంగా పిటిషన్లపైన విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఏడాది ఏప్రిల్లో ముఖ్యంగా రాష్ట్రపతి, గవర్నర్లు ఇలా అసాధారణంగా బిల్లులు తమ వద్ద ఉంచుకోవడం నుంచి తెలిపింది. సో ఇలా ఉంచుకోకూడదని చెప్పేసి. సో ఇక ముఖ్యంగా అంతేకాదు, నిర్ణీత సమయంలో బిల్లులను కూడా క్లియర్ చేసి పంపాల్సిందని గడువు కూడా విధించడం జరిగింది. సో బిల్లులపైన సుప్రీంకోర్టు అభిప్రాయం మరోసారి ఇక ముఖ్యంగా కోరేందుకు రాష్ట్రపతి రాజ్యాంగాన్ని కల్పించిన హక్కును ప్రస్తావిస్తూ చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ దీనిపైన తాము గర్వపడుతున్నామని తెలపడం అయితే జరిగిందనమాట. ఎందుకంటే ప్రస్తుతం ఇక్కడ నేపాల్లో కావచ్చు, గతంలో బంగ్లాదేశ్ వంటి దేశాల్లో ముఖ్యంగా ఎలా జరుగుతుంది ఏందనేది ముఖ్యంగా దీనికి ప్రస్తావన అయితే రావడం జరిగిందనమాట. దీనిపైన ముఖ్యంగా చూసుకున్నట్లయితే జరిగిన ఘటనలు ప్రస్తావిస్తూ పొరుగు దేశాల్లో ఏం జరుగుతుందో ఇక చూడాలన్నారు. నెల రోజులకు పైగా బిల్లును రిజర్వ్ చేసిన విషయం సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు సంబంధించి ముఖ్యంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు గవర్నర్ సమర్థించిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు అయితే కీలకంగా చేయడం జరిగిందనమాట. ఎందుకంటే ఎప్పుడు బిల్లు అప్పుడే కూడా క్లియర్ చేయాలనే విధంగా ఎన్ని బిల్లులు ఆమోదించబడని లేదా నిలిపివేయబడని ఈ దేశంలో గత 70 సంవత్సరాలు పనిచేస్తుందని ధర్మాసనంలో మరోసారి న్యాయమూర్తి జస్టిస్ విక్రమ్నాథ్ వ్యాఖ్యానించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించినటువంటి బిల్లుల్లో ముఖ్యంగా 90% గవర్నర్ ఒక నెలలో క్లియర్ చేస్తారని చెప్పేసి సొలిసిటర్ జనరల్ అయితే తెలియడం జరిగిందనమాట. సో ఇక ఇందుకు సంబంధించి కేవలం ముఖ్యంగా చూసుకున్నట్లయితే 1970 నుండి 2025 కేవలం 20 బిల్లులు మాత్రమే ఇలా ఆలస్యమైనట్లు తెలియడం జరిగిందనమాట. దీంతో చీఫ్ జస్టిస్ సంతృప్తి చెందలేరు. ఈ కేసు విచారణ అయితే కొనసాగుతుందన్నమాట. సో మొత్తం మీద సుప్రీంకోర్టు సంచలన తీర్పు తమ రాజ్యాంగం పట్ల గర్వంగా ఉందని, సో ఇక ఇలాంటివి పెండింగ్లో ఉండకూడదని చెప్పేసి ఆగ్రహం కూడా వ్యక్తం చేసిందనమాట. సుప్రీంకోర్టు సంచలన తీర్పు అయితే తెలియజేసింది.